అవును, అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది. డైరెక్టర్ క్రిష్, వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం. అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటుంది. అదే చెప్తారు రాజేంద్ర. ఇవాళ మా నాన్న అంటే ఎందుకు గౌరవం అంటే, నాట్ ఓన్లీ హిస్ ఫాదర్, ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మనకి ఇచ్చింది ఆయనే కదా. ఇక ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి. తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని, కానీ మా బాధ్యతలన్నీ తీసుకున్న వ్యక్తిని అంటే ఈజ్ లైక్. సో ఆ విధంగా మా నాన్న రెండింతలు గౌరవం. మా అన్నయ్య అంటే కూడా ఈ రోజుకి కూడా మాకు అదే మీరు చెప్పారు కదా, ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫాదర్, యాజ్ గుడ్ యాజ్ 100%. అది ఆ స్థానం ఒక బ్రదరు, ఒక ఎల్డర్ బ్రదరు. మామూలు ఎలా ఉంటుంది అంటే ఆయన షూటింగ్కి వెళ్తాను కదా, అన్నయ్య కోపం, అన్నయ్య మళ్ళీ కోపపడినా లేదా అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గరికి ఈ రోజుకి కూడా భయం ఉంటుంది. చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర. ఏంటి ఎలా ఉన్నావు అన్నయ్య, ఇట్లా ఉండదు మా దగ్గర. అన్నయ్య ఉన్నాడా, ఏరా చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపటికి రిలీజ్ అవుతుంది. మా నాన్న దగ్గర అలా ఉండేది. అన్నయ్య ఏమనుకుంటాడంటే అన్నయ్య దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయవు, ఎందుకు ఇప్పుడు అడిగాడు భయం ఉంటుంది. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు కూడా ఒక కొంచెం సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది, చిన్న స్తబ్దత స్ట్రెస్. ఏంటిది జాగ్రత్తగా ఉండాలి, అలవాటు అయిపోయింది. అది ఏమంటుంది దాన్ని, ప్రోగ్రామింగ్ అయిపోయింది. పాపం ఆయన ఎప్పుడు అట్లా ఉండరు, కానీ మాకు చిన్న భయం ఉంటుంది. సో ఆయన గట్టిగా ఏదన్నా తిడితే అలా కాదని అంటామే, కానీ ఏదైనా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే ఇట్లు తప్ప డైరెక్ట్ ఎదురు మాట్లాడే ఛాన్స్ లేదు. ఇలా గౌరవం అంతే, ప్రేమే తప్ప మళ్ళీ ఆయన ఏమంటాను కదా, ఏమంటాను. నా అదృష్టం అయిందిరా, నేను చెప్పగల. ఇది అలాంటి ఎంతోమంది ఉన్నారు అదృష్టవంతులు, అలాంటి మంచి బ్రదర్స్ ఎంతోమందికి ఉన్నారు. కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తు అయితే, ఆయన పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఫాదర్ తర్వాత నాకు ఫాదర్. అందుకని ఈ ఫాదర్ డే సందర్భంగా మా అన్నయ్యని తలుసుకోవటం, మా అన్నయ్య గురించి అడగటం రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్. అవును, ఎందుకంటే నేను పర్సనల్లీ విట్నెస్. నీకు తెలుసు కదా గ్లింప్సెస్ అన్ని. నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నావు, ఆయనతో బోల్డని ఇంటర్వ్యూ చేసావు, ఆయన వంటి వ్యక్తిగతంగా ఇష్టం చాలా. అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు, అందుకని అడిగాను అనమాట నేను. అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ మీ కెరీర్స్ అవి కావు. మిమ్మల్ని ప్రొడ్యూసర్గా చేసి పట్టుకురావడం, నిలబెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం, కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా. పబ్లిక్ కెరీర్స్ ని చాలా ఉద్యోగం ఏం చేయొచ్చు, లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పచ్చు. దట్స్ ఎ సెపరేట్ థింగ్. మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకాతల బ్రాండింగ్ ఉన్నదే, ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని. అది చేయలేరు, అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఆ బ్రాండింగ్ అన్నది కాదు నరేంద్ర. ఆయనకి అంత బ్రాండింగ్ అని అంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు. ఆయన తెలిసిందా ఏంటంటే, నా తమ్ముడు వచ్చాడు, వాడికి ప్రొడ్యూసర్ చేసాం, లేదు వాడికి ఏదో కొంచెం ఒక సినిమా ఫ్లాప్ అయింది, నిలబడదాం, ఈ సినిమా బాగాలేదు, ఓకే వాడికి ఇది చేద్దాం అని. ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నామంటే ఎప్పటికీ మళ్ళీ ఇంకోటి అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు. బ్యాడ్ ఏంటి ఇంత, ఆయన అంటే అంత. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కానీ ఆయన ముందుకు వెళ్ళి మాట్లాడితే కృతజ్ఞంగా ఉంటుందేమో, ఉంటుంది మాట్లాడాలి. ఇప్పుడు చెప్తున్నా ఆయన మీద కూడా అంతే విపరీతంగా చాలా వర్ణించాలన్నంత గౌరవం ఉంది ఆయన, చాలా ఇష్టం. కానీ ఎవ్రీడే కాలం, ఎవ్రీడే మీట్ అవ్వం, వేరే సంగతి. లోపలైతే మాత్రం మా అదృష్టం అలాంటి తండ్రి లాంటి అన్నయ్య ఉండటం. ఒకసారి చిరంజీవి గారు నాకు చెప్పారు, ఇది సిస్టరు పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే అన్నయ్య వైపు అలా చూస్తుంటే అడిగారంట ఆయన, ఎందుకు అలా చూస్తున్నావు అని. కాదు నువ్వు మా అన్నయ్యవేనా అని చూస్తే అన్నయ్య ఇమేజ్ కి అది నేను ఎప్పటికీ మర్చిపోయాను. నాకు చిరంజీవి గారు చెప్పారు ఇది. ఆయన ఎట్లా ఉంటాడంటే ఆయన ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకరికి 1 to 1 ఉంటుంది కదా. నాకు అన్నయ్య, నేను లొకేషన్కి వెళ్ళాను అనుకో, అంతా అన్నీ దూరంగా ఉండి కూర్చుంటాం. అన్నయ్య పిలిస్తే ఎక్కువసేపు కూర్చుంటాం, ఆయన ఏదైనా మాట్లాడి తింటాం. మేము బయట ఉంటే నా వాడు మంచిగా వాడికి భోజనం పెట్టి ఫస్ట్ వాడు ఎక్కడాడు తిన్నాడా, ఎరా
ఉండరకు వచ్చేపు ముంచుతా ఈ రోజుకి అలా చూస్తుంది. ఈ రోజుకి ఆయన దృష్టిలో మేము చిన్నపిల్లలు, 60 ఏళ్ళు దాటిపోయేప్పుడు ఆయనకు ఒక తమ్ముళ్ళలాగా కాబట్టి కూడా ఒక చిన్నపిల్లగా చూస్తాడు. ఆ ఎఫెక్షన్ లో తేడా రాలా అస్సలు. ఎప్పుడు మేము బతుకున్నదిగా ఉంటుంది అంతే. టిల్ అవర్ డెత్ ఇట్ విల్ బి దేర్. అది మా అదృష్టం. మా అమ్మ మా నాన్న అలాంటి అనుబంధాన్ని మా మధ్యలో ముడేసి వదిలేసారు. కొట్టుకొని ఉండరా, మీరు తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మళ్ళీ కలిసే ఉండండి. సో నాకు అన్నయ్యకు కళ్యాణ్ బాబుకు మా మధ్యలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావని కాదు. ఒకసారి అన్నయ్య మీద నేను వెళ్తాను, నా మీద కళ్యాణ్ బాబు వెళ్తారు, కళ్యాణ్ బాబు ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఇంత గివెన్ డే మళ్ళీ అమ్మ అన్నయ్య అంటే అన్నయ్య పరిగెట్టుకుని ఐ థింక్ చాలా మంది ఉంటారు కదా నాయన. సో అంటే అలాగే ఉండాలని, అదే వే ఆఫ్ లివింగ్. ఐడియల్ వే ఆఫ్ లివింగ్, ఐడియల్. ఇప్పుడు ఒక చాప్టర్ అయింది, ఇంకో చాప్టర్ ఏంటంటే ఇప్పుడు యాజ్ యువర్ ఎ ఫాదర్, మీరు ఒక తండ్రిగా వరుణ్ తేజ్ అండ్ నిహారిక ఇద్దరు వాళ్ళ కెరీర్స్ లో వాళ్ళు బాగా సేఫ్ లో నిలబడ్డారు, పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొమ్ములు తిరిగిన వాళ్ళు, కాకలు తీరిన వాళ్ళు, అసలు చాలా గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు చెయ్యలేని పని నిహారిక చేసి చూపించింది. కమిటీ కుర్రాళ్ళు సినిమా యాక్చువల్గా చాలా మందికి కరెక్ట్గా తెలియదు ఏంటంటే, కమిటీ కుర్ర వాళ్ళు సక్సెస్ ఒకటి కాదు తండ్రి. షీ ప్రొడ్యూస్ మోర్ దాన్ 3 to 4 వెబ్ సిరీస్. నెట్ మన సోనీకి, తర్వాత జీకి, ఇంకేదో 3 సూపర్ డూపర్ హిట్ షోస్ చేసింది. తనకి అసలు టీవీ ఇండస్ట్రీ వీటిలో తన సపరేట్ ఇమేజ్ చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలియదు తన యొక్క ఇది, తన అచీవ్మెంట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ OCFS అని ఒకటి చేసింది జీలో, సూపర్ డూపర్ హిట్. కోతులు ఇల్లు ఇట్లు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మళ్ళీ ఇంగ్లీష్ వెర్షన్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా శోభన్ డైరెక్టర్ శోభన్ చనిపోయాడు, ఆయన కొడుకు. అవును, సంగీత్ అనే వాడికి అంత పాపులారిటీ రావటానికి అదే నువ్వు కాలేజ్ OCFS జీలో ఉంటుంది, హిలేరియస్ గా ఉంటుంది. తర్వాత హలో వరల్డ్ అని ఒకటి చేసింది సోనీకో మరి దీనికో, అలాగే సోనీకి మొన్న ఒకటి చేసింది. అండ్ పైప్ లైన్లో ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ సినిమా అనేది తనకి చాలా చిన్నది, అంటే చాలా ఇది పెద్ద విషయం కాదు, తేలికైన పని. తేలికైన కూడా కాదు, అది పెద్ద అమ్మ సినిమా అని కాదు. తన వెబ్ సిరీస్ లో చాలా పెద్ద మంచి పేరు ఉంది. మీకు తెలియదు, మీరు ఎంత మెయిన్ స్ట్రీమ్ మీరు కావాలని అడగండి, ఎప్పుడు ఎవరిని అడగండి. ఈ వెబ్ సిరీస్ తీసేవాళ్ళు వెరీ గుడ్ నేమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.